జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసేటటువంటి మన దేశపు అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్గత భద్రత అలాగే కౌంటర్ ఇంటెలిజెన్స్ గూఢాచార సంస్థ. మన దేశాన్ని కాపాడడంలోను శాంతి భద్రతలను అదుపులో ఉంచడంలో ఈ విభాగం చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి పాత్ర అయితే పోషిస్తుంది. నిజానికి బ్రిటిష్ వాళ్ళ కాలంలో అంటే 1887 సంవత్సరం డిసెంబర్ 23వ తేదీన దీనిని సెంట్రల్ స్పెషల్ బ్రాంచ్ అనే పేరుతో మొదలుపెట్టినారు. 1947లో మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దీనిని కేంద్ర హోంశాఖ కిందకి తీసుకొని వచ్చి ఇంటెలిజెన్స్ బ్యూరోగా మళ్ళీ ఆ పేరు అయితే మార్చినారు. ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి నిఘా సంస్థల్లో ఇంటెలిజెన్స్ బ్యూరో అత్యంత పాతదైనదిగా పేరైతే పొందింది. 1968 వరకు ఐబీ దేశం లోపల విషయాలు దేశం బయట విషయాలు రెండింటిని కూడా చూస్తా ఉన్నింది. అయితే 1965 అలాగే 1971లో జరిగినటువంటి యుద్ధాల తర్వాత విదేశీ నిఘా కోసం రా అనేటటువంటి సంస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. తెలుసు కదా మీకు రా అంటే. అప్పటి నుంచి ఐబీ కేవలం మన దేశం లోపల భద్రతకే పరిమితం అయిపోయింది. దేశానికి రాబోయేటటువంటి ప్రమాదాలను ముందే పసిగట్టి అందరినీ హెచ్చరించడం ఐబీ యొక్క మొదటి విధి. ఇందుకోసం ఈ ఐబీ ఏజెంట్లు తమ ప్రాణాలకు తెగించి పనిచేస్తా ఉంటారు. దేశంలో ఉగ్రవాద కదలికలు, స్లీపర్ సెల్స్ అలాగే దేశ వ్యతిరేక శక్తుల కుట్రలను ముందుగానే గుర్తించి భగ్నం చేయడం, విదేశీ గూఢచారులు భారతదేశ రహస్యాలను దొంగిలించకుండా అడ్డుకోవడం, సరిహద్దు ప్రాంతాలలో అక్రమ చొరబాట్లు, ఆయుధాల రవాణాను పసిగట్టడం, దేశంలో అంతర్గత కలహాలు అలాగే అల్లర్లు వంటి విపత్కర పరిస్థితులు లేదా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటటువంటి అంశాలపైన నిరంతరం కూడా నిఘా పెట్టి ఆ సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర పోలీసు విభాగాలకు చేరవేయడం, ప్రధానమంత్రి రాష్ట్రపతులతో పాటు కీలక నేతల పర్యటనల సమయంలో భద్రతా ఏర్పాట్లకు సంబంధించినటువంటి ముందస్తు నిఘా నివేదికలను ఇవ్వడం వంటి కీలకమైన బాధ్యతలను అన్నింటినీ కూడా వీళ్ళు నిర్వర్తిస్తూ ఉంటారు. ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు 24 గంటలు కూడా తెర వెనుక ఉండి దేశ రక్షణ కోసం శ్రమిస్తూ ఉంటారు. వీళ్ళు చేసేటటువంటి సాహసోపేతమైన సేవలు, రహస్య ఆపరేషన్లు బయట ప్రపంచానికి ఏ మాత్రం కూడా తెలియవు. నిశ్శబ్దంగా దేశాన్ని కాపాడేటటువంటి అజ్ఞాత వీరులుగా ఐబీ సిబ్బందిని అయితే చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో అనేక వందల మంది మన ఐబీ ఏజెంట్లు అమరులవుతూ ఉంటారు. కానీ వాళ్ళ వివరాలు ఏవి కూడా బయటకైతే చెప్పకూడదు కూడా. ఏ దేశంలోనైనా సరే ఇదే పరిస్థితిని అయితే అనుసరిస్తూ ఉంటారు. అటువంటి మన ఐబీ అధికారుల మీద అలాగే ఐబీ సంస్థ మీదనే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ బురద జల్లడానికి ప్రయత్నం చేశాడు. చూడండి ఎట్లున్నదో కథ. వీడు పెద్ద దొంగ, డెకాయిట్. వీడు లెక్కర్ దొంగతనం చేసినాడు. వీడు ఆ లెక్కర్ స్కామ్ లో కోట్లు దొబ్బేసినాడు. వీడు ఎట్టటోళ్ళ మీద ఎలిగేషన్స్ చేస్తున్నాడు. చూడండి, ఈ ఐబీ సంస్థను ఒక బెదిరించే సంస్థగా మార్చేందుకు, ఐబీ యొక్క పరువు ప్రతిష్టలను నీళ్లలో కలిపేందుకు ప్రయత్నాలు అయితే చేసినాడు. సరే, ఇక అసలు విషయానికి వస్తే ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ నేత అయినటువంటి దుర్గేష్ పాఠక్ మొదట ఎక్స్ వేదికగా గుజరాత్ ఇంటెలిజెన్స్ బ్యూరో వింగ్ తమ పార్టీ కార్యకర్తలను బెదిరిస్తానని చెప్పేసి ఆరోపణలు అయితే చేసినాడు. ఒక పర్టికులర్ మొబైల్ నెంబర్ నుంచి ఈ వేధింపులు జరుగుతున్నాయని పేర్కొన్నాడు. తమ కార్యకర్తలను ఈ విధంగా ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు వేధించడం దారుణము, అన్యాయం అంటూ ఎక్స్ లో ఏడవడం మొదలుపెట్టాడు. చూడండి ఎట్టుంటుందో. ఇక దీనిని అందిపుచ్చుకున్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తా, ఇది చాలా తీవ్రమైన విషయము, నేను స్వయంగా ఆ నెంబర్ కు ఫోన్ చేసి మీరు ఐబీ నుంచి మాట్లాడుతున్నారా అని చెప్పేసి నేను అడిగినాను. ఆ వత్తల వ్యక్తి అవును అని చెప్పేసి చెప్పినాడు. సరే, ఈ వత్తల నేను అంటే అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతున్నానని చెప్పి ఏ చట్ట ప్రకారం ఈ విధంగా వెరిఫికేషన్ చేస్తున్నారని చెప్పేసి అడగగానే అతను ఫోన్ కట్ చేశాడని చెప్పేసి ఈయన గారు కూడా ఎక్స్ లో రాసుకొచ్చాడు. గుజరాత్ పోలీసులు ఐబీ కలిసి తమ కార్యకర్తలను వేధిస్తున్నారని ఈ డెకాయిట్ అయినటువంటి ఈ కేజ్రీవాల్ ఆరోపణలన్నీ కూడా చేసినాడు. అంటే ఆ కథను రక్తి కట్టించాడనమాట. దీంతో ఈ విషయం పైన చెప్పాలంటే పెద్ద రాజకీయ దుమారమే చెలరేగింది. ఇక దేశంలోని ఒక వర్గం మేధావులు, ఈ పెయిడ్ మీడియా, సూడో సెక్యులర్లు వీళ్ళంతా కూడా మన ఐబీ సంస్థ మీద అలాగే ఐబీ అధికారుల మీద పడి ఏడవడం మొదలుపెట్టినారు. కేజ్రీవాల్ ట్వీట్ తో రంగంలోకి దిగినటువంటి గుజరాత్ సైబర్ క్రైమ్ పోలీసులు ఆ మొబైల్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేయడం మొదలుపెట్టినారు. దర్యాప్తులో తేలినటువంటి నిజాలు ఈ అరవింద్ కేజ్రీవాల్ కు పెద్ద షాక్ ఇచ్చినాయి. సరే, ఇంతకో అసలు ఏం జరిగిందయ్యా అంటే ఈ బెదిరింపు కాల్స్ కు ఎటువంటి ప్రభుత్వ నిఘా సంస్థలతో సంబంధం లేదని, ఇది పూర్తిగా ఆమ్ ఆద్మీ పార్టీలోని అంతర్గత శత్రుత్వం అని చెప్పేసి పోలీసులు మొత్తానికి బయట పెట్టినారు. గుజరాత్ లోని వడోదరాలో
ఆమ్ ఆద్మీ పార్టీ పని కోసం జాయిన్ అయినటువంటి కేశవ్జీ చౌహాన్ అనేటటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తను రాజకీయ శత్రువుగా భావించిన వడోదరా ఆప్ సిటీ ప్రెసిడెంట్ అశోక్ ఓజా అతన్ని అక్కడి నుంచి ఎలాగైనా సరే పంపించేందుకు ఒక ప్లాన్ అయితే వేశాడు. ఇందుకోసం ఈ అశోక్ ఓజా నితిన్ దొబ్రియాను వాడుకున్నాడు. ఈ నితిన్ దొబ్రియా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడే. పైగా ఈ నితిన్ దొబ్రియా ఒక లేబర్ కాంట్రాక్టర్. ఇక ఈ అశోక్ ఓజా ఆదేశాల మేరకు ఈ లేబర్ కాంట్రాక్టర్ అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ నేత అయినటువంటి నితిన్ దొబ్రియా తన ఫోన్ నుంచి కేశవ్జీ చౌహాన్ కు కాల్ చేసినాడు. తాను కరేలీబాగ్ ఐబీ ఆఫీసర్ అధికారిని అని పరిచయం చేసుకుని వెరిఫికేషన్ పేరుతో బెదిరింపులకైతే గురి చేశాడంట. ఇక గుజరాత్ పోలీసులు రంగంలో దిగి ఈ విషయం పైన ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ విషయం మొత్తం కూడా బయటపడిపోయింది. ఇక ఐబీ అధికారులమని ఈ డిజిటల్ మాధ్యమాల ద్వారా తప్పుడు గుర్తింపు సృష్టించి బెదిరింపులకు పాల్పడినందుకు గాను వడోదరా ఆప్ సిటీ ప్రెసిడెంట్ అయినటువంటి అశోక్ ఓజా అలాగే ఈ నితిన్ దొబ్రియాను గుజరాత్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. వీళ్లపైన భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్లు 61, 2 అలాగే 204, 351 పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లోని సెక్షన్ 66 కింద కేసులంతా కూడా నమోదు చేశారు. సొంత పార్టీ నేతలే ఒక వ్యూహం ప్రకారం నకిలీ నెంబర్ క్రియేట్ చేసి నాటకం ఆడితే దానిని నిజమైన ఐబీ కుట్రగా చిత్రీకరిస్తూ అరవింద్ కేజ్రీవాల్ చేసినటువంటి ఆరోపణలు ఇప్పుడు కేజ్రీవాల్కే ఎదురు దెబ్బగా మారినాయి. రాజకీయ లబ్ధి కోసం గుజరాత్ పోలీసులను ఐబీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఆప్ నేతలు ఆడినటువంటి ఈ నాటకం గుజరాత్ పోలీసుల దర్యాప్తుతో పూర్తిగా బయటపడిపోయింది. అది విషయం అయితే సరే, వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళ తీసుకుపోయి లోపల దొబ్బినారు, బాగానే ఉన్నది. ఇలాంటి వాళ్లకు ఏ ముద్ది లేకుండా వెనక నుంచి సపోర్ట్ చేశాడు కదా ఇవిడు ఈ డెకాయిట్ గడ, మరి వీడిని ఏం చేయాలా? వీడి మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా, ఏమంటారు? అంతేనా కదా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతా కీ జై.